యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రాజస్థాన్ ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది. మూడు రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్ అట్లాగే పంజాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఈ మూడు రాష్ట్రాలని ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ గా హై అలర్ట్ గా కేంద్ర సర్కార్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో బలగాలు ఈ మూడు రాష్ట్రాలని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టే అనుకోవచ్చు. అండ్ అట్లాగే గస్తీ నిర్వహిస్తున్నారు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏవైతే ప్రజల్ని సేవ్ చేసే ఆర్ ఎమర్జెన్సీ క్రియేట్ కాకుండా ఉండే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్టివ్ చేసినట్టే అనుకోవచ్చు. ఇంకోవైపు ఏమో మనకు తెలుసు ప్రస్తుతం అయితే ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఇప్పుడు జైపూర్, రాజస్థాన్ లో ఉన్నటువంటి జైపూర్ లో 16వ తారీఖున ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉంది 16వ తారీఖున. అది ఏ స్టేడియంలో అంటే జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ అంటే మ్యాచ్ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలోనే మనకు తెలుసు దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ ఒకవైపు నడుస్తుంది. ఎందుకంటే స్టేడియంస్ ని ప్రిపేర్ చేయాలంటే కూడా అదొక వ్యవస్థ లాగా పూర్తిగా ఆ స్టేడియం ని ఆధీనంలోకి తీసుకొని ఆ సీటింగ్ వ్యవస్థ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఆ పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజస్థాన్, జైపూర్ కూడా హై అలర్ట్ జోన్ లో ఉంది కాబట్టి 16వ తారీఖున మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆకతాయిలా లేకపోతే నిజంగానే బాంబు పెట్టారో తెలియదు కానీ అక్కడ బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా అండ్ పూర్తి స్థాయిలో ఈ బలగాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు అక్కడ స్టేడియం దగ్గరికి చేరుకొని పూర్తిగా స్టేడియం ని జల్లడ పడుతున్న పరిస్థితి, సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, అట్లాగే క్లూస్టింగ్ కావచ్చు, ఈ వ్యవస్థ అంతా కూడా ఆ స్టేడియం ని తమ ఆధీనంలోకి ప్రస్తుతం తీసుకున్నారు. సో జైపూర్ ఇప్పుడు హై అలర్ట్ జోన్ లో ఉంది అండ్ ఇంకోవైపు ఏమో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్చ్ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఒకవైపు ఏమో హై అలర్ట్ ఉంది, ఆల్రెడీ ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి. ఇంకోవైపు ఏమో ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది ఇంకోవైపు చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళా ఆ స్టేడియంకే మేము బాంబు పెట్టినట్టుగా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఇప్పుడు హై అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవస్థ ఏదైతే సర్చ్ ఆపరేషన్ చేస్తుందో బాంబ్ కి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా అక్కడ చాలా సీరియస్ గా బాంబ్ కి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. బాంబ్ స్క్వాడ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్టేడియం చుట్టుపక్కల చేరుకున్నారు అండ్ అన్ని చైర్స్ కావచ్చు లేకపోతే ఆ స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడు బాంబ్ నిజంగానే ఉందా అనే సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఒక టెన్షన్ వాతావరణం ఉంది, చూడాలి నిజంగానే బాంబు పెట్టారు అని. ఈ మధ్య కాలంలో బాంబు పెట్టాము అని ఆకతాయిలు బాంబు బెదిరింపు కాల్స్ చేయడం కామన్ అయిపోయింది. అయినా కూడా లైట్ తీసుకోవడానికి లేదు అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే అసలే లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే హై అలర్ట్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పూర్తిగా సర్చ్ ఆపరేషన్ చాలా సీరియస్ గా అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.